హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి సూప్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. మనం ఎప్పుడు ఇంట్లో నార్మల్గా రాగి సూపు లేక రాగి జావా ప్లెయిన్గా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అన్నమాట. నా దగ్గర ప్రజెంట్ ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, వీటితో చేసి చూపిస్తాను. నేను కొన్ని పచ్చి బఠానీలు తీసుకున్నాను, ఇవి 2 పర్సన్కి సరిపడా చేస్తున్నాను అనమాట. ఒక గ్రీన్ చిల్లీ, ఇవి బీన్స్ చాలా చిన్నగా తరుముకున్నా నేను. జీరా అనేది ఒక స్పూను, చిన్న అల్లం ముక్క అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఒక గార్లిక్, అవి కూడా చిన్నగా తరుముకున్నాను. ఒక స్మాల్ ఆనియన్ అనమాట. పెప్పరు, మీరు కావాలనుకుంటే దీంట్లో క్యారెట్, క్యాబేజీ, పాలకూర మీ ఇష్టం, ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, చిన్న గిన్నె పెట్టి దాంట్లో జీరా వేసుకున్నా. కొంచెం జీరా అనేది చిట్పట్లాడాక దాంట్లోనే ఆనియన్స్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇలా ట్రై చేయండి. ఇది ఎక్కువ నైట్ టైం డిన్నర్లో ప్రిఫర్ చేస్తే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుందన్నమాట. చాలా హెల్దీ అని చెప్పవచ్చు. రాగిలో విటమిన్ సి అండ్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అండి ఇది. నేను మిగతా వెజిటేబుల్స్ అన్నీ కలిపేసుకుంటున్నాను, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ అనేది. మీరు క్యారెట్, బ్రోకలీ, క్యాబేజ్, పాలకూర మన ఆప్షనల్ అనమాట, ఏవైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి నేను కొంచెం పెప్పర్ అనేది దంచుకొని కచ్చాబచ్చాగా వేసుకున్నాను. పెప్పర్ వేయడం కూడా చాలా హెల్దీ అని చెప్పాను కదా మీకు నేను లాస్ట్ వీడియోలో. దీంట్లో కొంచెం సాల్ట్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, పసుపు అన్నమాట. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, అది కూడా మంచిది హెల్త్కి. వీటిని మనము 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం వాటర్ మనకు తగ్గట్టుగా, జావా ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇది రాగి పౌడర్ తీసుకుంటున్నాను, రాగి పిండి. ఇది నేను ఇంట్లోనే మిక్సీ పడతానండి. ఇప్పుడు 2.5 స్పూన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. రాగి జావకి మనం ఇంట్లో మిక్సీ పట్టుకుంటేనే పర్ఫెక్ట్ వస్తుంది. మనం బయట రాగి పిండి దొరుకుతుంది, కాకపోతే అది బాగా మెత్తగా ఉంటుంది అనమాట. అది రాగి చపాతీ చేయడానికి బాగుంటుంది. నేను ఎప్పుడు రాగి జావకి నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను. చూసారా, మన వెజిటేబుల్స్ అనేది వాటర్ ఎసర్లోనే ఉడకాలన్నమాట. ఇలా 1-2 మినిట్స్లో మన వాటర్ అనేది బాయిల్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. మనం ముందుగా ఈ రాగి మాల్ట్ పౌడర్ కలుపుకున్నాం కదా, రాగి పిండి, దీన్ని వాటర్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పల్చగానే ఉంటుంది. 2-3 మినిట్స్లో కుక్ అయిన తర్వాత ఇది మొత్తం చిక్కబడుతుంది అనమాట. రాగిలో చక్కెర లెవెల్స్ పెంచే లెవెల్స్ ఉండవన్నమాట. దీన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చూసారండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. దీంట్లో గార్నిష్కి కావాలనుకుంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలానే నిమ్మకాయ పిండుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అనమాట. చూసారు కదా, అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసి ఇక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు ఎంత చిక్కగా అయిపోయిందో. ఇది కంప్లీట్లీ చల్లారాక కూడా ఇంకా దగ్గర అవుతుంది. ఈ లెవెల్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ బంద్ చేసేస్తే సరిపోతుంది మనకి. ఇది చాలా హెల్దీ అండి, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ టిప్స్ ఫాలో చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్ రాగి సూప్, రాగి జావా చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా హెల్దీ రెసిపీ, మీరు ట్రై చేయండి తప్పకుండా. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఏది డిన్నర్లో, మీరు ట్రై చేయండి తప్పకుండా. బాయ్ అండి.